ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామమును బట్టి ఈ రీతిగా మరి ఒక్కసారి దేవుని సన్నిధిలో వాక్యమును పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అనుదినము ఆయన వాక్యం ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉంటే కలిగే ఆనందం వేరే కదా. ఈ రీతిగా మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు చూపుచున్న కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఆయన స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది కూడా దేవునిలో బలపడుతూ ఉన్నప్పుడు, విశ్వాసములో కొనసాగుతూ ఉన్నప్పుడు, ప్రార్థన, విశ్వాసము, నమ్మకము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేక మేలులు చేస్తూనే ఉంటాడు. అయితే నిజముగా మొరపెట్టినప్పుడు వారికి ఉత్తరం ఇస్తూనే ఉంటాడు. కానీ కొన్ని సందర్భాలలో జవాబు ఆలస్యమైనప్పుడు వారు దేవుని నుండి దూరం అయిపోవడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాలలో దేవుని నుండి దూరము కాకూడదని ఇదేనా నా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, ఎంత బలముగా మనల్ని శోధించినప్పటికీ మనము దేవుని నుండి తొలగిపోకూడదు. దేవునిలో స్థిరంగా ఉండాలి. సంతోషం కలిగినప్పుడు దేవునిలో ఉండి, బాధలు కలిగినప్పుడు దేవుని నుండి మాత్రం కూడా మనం తొలగిపోకూడదు. ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఆయనను మనం స్తుతించాలి. ఎల్లప్పుడూ ఒకే రీతిలో ఆయన మనల్ని గణపరచాలి. ఎందుకంటే ఆయన మన ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనల్ని సృజించినందుకు, ఆయన మనల్ని నిర్మించినందుకే మనం నిరంతరము స్తుతిస్తూనే ఉండాలి. పరలోకమందు సైన్యములకు అధిపతి యెహోవా నామమును దూతలందరూ కూడా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిరంతరము స్తుతిస్తూనే ఉంటారు. అలాగే ఈ భూమి మీద మనం కూడా ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనందరి ఆత్మలకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన నామాన్ని మనం గణపరచాలి. మనకు శ్రమ వచ్చినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, సంతోషం కలిగినప్పటికీ ఎల్లప్పుడూ ఒకే రీతిలో ప్రభునందు మనం ఆనందిస్తూ ఆయన స్తుతిస్తూనే ఉండాలి. తొలగకూడదు, తొట్టిల్లకూడదు. ప్రతిసారి ఆయన మనకు అనేక వాగ్దానాలు ఇస్తూనే ఉన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానని, నిన్ను విస్తరింపచేస్తానని, నేను నీకు తోడై ఉంటానని, నీతో నడుస్తానని అనేక వాగ్దానాలు మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఆయన తోడుగానే ఉంటాడు. ఖచ్చితంగా ఆయన నడిపిస్తూనే ఉంటాడు, విస్తరింప చేస్తూనే ఉంటాడు. ఆయనను దేవుని నుండి తొలగిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఒక్కసారి దేవుని నుండి తొలగిపోతే, ఒక్కసారి దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి అనుభవాలు మనం తెలుసుకొని దేవునిలో బలపడుతూ ఒక్కసారి తొలగిపోతే మరలా దేవునిలోనికి రావటం చాలా కష్టమని హెబ్రీలు పత్రికలో వ్రాయబడి ఉన్నది. దేవుని నుండి తొలగిపోతే దేవుని బాహాటంగా మనం సిలువ వేసిన వారం అవుతామని కూడా వాక్యం సెలవిస్తుంది. ఆయన గాయములను రేపేవారముగా మనం ఉండకూడదు. ఆయన సిలువలో కార్చినటువంటి విలువైన అమూల్యమైన రక్తంతో మనం కొనబడిన వారం. మనము మన సొత్తు కాదు, మనం ఆయన సొత్తు, ఆయన పిల్లలము, ఆయన ప్రజలము. ఆయన మనందరికీ కూడా తండ్రి అయి ఉన్నాడు. ఆ దేవుని మనం గణపరచడం ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఈ భూమి మీద మన కొరకు ఏ రీతిగా ఎదురు చూస్తూ ఉంటారో, మనం సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటే మనం చూసి ముచ్చటపడుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు కూడా మనం ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నప్పుడు చూసి ఆనందపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదేనా మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. హబక్కుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనములు చదువుకుందాం. ఈ హబక్కుకు ఒక ప్రవక్త. ఆయనకు దర్శన రీతిగా వచ్చినటువంటి దేవోక్తి ఇది. దేవునితో నిరంతరము, అయ్యా నువ్వెందుకు పట్టించుకోవడం లేదు, నేను ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతూ ఉన్నాను, దుష్టులు అభివృద్ధి చెందుతున్నారు, నీతిమంతులను బాధ పెడుతూ ఉన్నారు, నువ్వెందుకు చూస్తూ ఉన్నావు, ఎందుకు ఊరుకు ఉన్నావని దేవునితో హబక్కుకు మాట్లాడుతూ ఉంటాడు. దుష్టుడు గాలం వేసి మానవులందరినీ కూడా కూర్చి లాగి ఉరులు ఉగ్గి చిక్కించుకుంటున్నాడని బాధపడుతూ ఉంటాడు. వారి వలన నీతిమంతులందరూ కూడా నశించిపోతూ ఉన్నారు, అయ్యా నువ్వు చూడాలి అని హబక్కుకు దేవునికి మొరపెడుతూ ఉంది.
దేవునితో మాట్లాడి 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 ఒక చోట కూర్చొని దేవుని నుండి నాకు సమాధానం ఏమి వస్తుందా అని ఆలోచన చేస్తూ కనిపెడుతూ ఉన్న సమయంలో దేవుడు ఏమైనా మాట్లాడుతున్నారంటే, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడి విశ్వాస మూలముగా బ్రతుకును. దేవునికి మహిమ కలుగును గాక. దుష్టులందరూ కూడా ఎలా ఉన్నారంటే యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుతూ ఉంటారంట. వారికి ఒక భయం ఉండదు, వారికి ఒక దేవుని భయం అనేది ఉండదు, దేవుని మార్గంలో నడిచే విధానం అనేది ఉండదు. ఎందుకంటే దేవుని నుండి తొలగిపోయి జీవిస్తూ ఉంటారు కనుక నీతిమంతులుగా దేవుని కొరకు బ్రతుకు వారిని బాధ పెట్టడానికి వారు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. వలకు పూజలు చేస్తూ వలను పట్టుకొని వారు బ్రతుకుతూ ఉంటారంట. వాక్యం సెలవిస్తుంది. ఇవి నా మాటలు కాదండి. హబక్కూకు రాసిన గ్రంథం మొదటి అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినట్లయితే, కావున వల మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తనకు వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు, వాడు ఎల్లప్పుడూ తనను వలలో నుండి దెమ్మరించవలెన అంటున్నాడు. చేపలకి మనం గాలం వేసినప్పుడు రకరకాల చేపలు పడుతూ ఉంటాయి, వాటిని దెమ్మరిస్తూ ఉంటాడు, సపరేట్ చేస్తూ ఉంటారు. అయితే దుష్టుడు కూడా వల వేస్తూ ఉన్నాడంట. ఎందుకంటే దేవుని మార్గం నుండి తొలగించడానికి ప్రజలను దుష్టుడు కూడా వల వేస్తూ ఉన్నాడంట. ఆ రీతిగా ఉన్నారు ప్రభువా అని హబక్కూకు దేవునితో మొరపెడుతూ ఎదురు చూసినప్పుడు దేవుని నుండి వచ్చిన సమాధానం ఏంటంటే, వాళ్ళందరూ కూడా యథార్థపరులు కాదు, తమలో తాము అతిశయపడుతూ ఉన్నారు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవునికి మహిమ కలుగును గాక. నీతిగా బ్రతికే ప్రతి బిడ్డ కూడా ఉన్నను లేకపోయినను, సంతోషమున్నను కష్టమున్నను, దుఃఖము కలిగినను శ్రమ కలిగినను ఎలా జీవిస్తారంటే విశ్వాస మూలముగా జీవిస్తారు. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో నుండి చూసినట్లయితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, వలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డులో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించేదను. నీతిమంతులు ఈ రీతిగా ఆనందిస్తారండి. దుష్టులు ఎప్పుడు కూడా నీతిమంతులను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ నీతిమంతుడు లోకంలో నుండి ప్రత్యేకముగా ఉంటారు. వారు ఎలా జీవిస్తారంటే, చేతికి పంట రాకపోయినా సరే, అంజూరపు చెట్టు నుండి పూత రాకపోయినా సరే, ద్రాక్ష చెట్ల నుండి ఫలాలు రాకపోయినా సరే, ఒలీవ చెట్ల నుండి కాపు రాకపోయినా సరే, వాళ్ళు దేని గురించి కూడా చింతపడరంట. ఎందుకని? యెహోవా యందు నమ్మిక ఉంచి ఆనందంగా జీవిస్తారు కనుక వాళ్ళు దేని గురించి కూడా చింతపడరు. దుష్టులకున్న ఆలోచనలు వేరు, నీతిమంతులకు ఉన్నటువంటి ఆలోచనలు వేరు. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను, ప్రభువు యెహోవాయే నాకు బలము. నిజమే, ఆయనే మనకు బలము, ఆయనే మనకు ధైర్యము, ఆయనే మనకు నిరీక్షణ, ఆయనే మనకు ఆధారము. అన్నీ ఆయనే ఉన్న దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయనే మన ఆత్మలకు తండ్రి. దేవుని నామములకు మహిమ కలుగును గాక. ప్రభువు యెహోవాయే నాకు బలమని ఒక్కానించి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను అని అంటున్నాడు. నీతిమంతులు ఎప్పుడు కూడా ఉన్నత స్థలంలోనే నడుస్తారు. ఎందుకంటే నీతిమంతులు 7 సార్లు పడినా తిరిగి లేస్తారని కూడా వాక్యము వ్రాయబడి ఉన్నది. నీతిమంతులు ఎప్పుడు కూడా స్థిరంగా నిలబడగలరు. నీతిమంతులు తొట్టిల్లరు, తొలగిపోరు. నీతిమంతుడు అనేక రీతిలుగా ఆపద నుండి తప్పించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హబక్కూకు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే, ప్రభువుకు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను. లేడి కాళ్ళు నిజంగా చాలా చురుకుగా ఉంటాయి, ఎత్తైన ప్రదేశాలకి చాలా చురుకుగా ఎక్కుతూ ఉంటాయి, ఎంత బలంగా పనిచేస్తూ ఉంటాయి అంటే దేవుడు మనల్ని కూడా అంత బలంగా నిలబెట్టుకుంటాడు. ఎత్తైన ప్రదేశాలను మనకు నిలబెట్టుకుంటాడు, మనకు బలముగా ఉంటాడు. ఆయన మనకు బలమిస్తాడు, బలమిచ్చేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఉన్నత స్థలముల మీద మనం నడిపిస్తాడంట. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో ఉన్న బలం అయితే కొంతవరకే ఉంటుంది. ఈ లోకంలో ఉన్న బంధువుల బలం చూసుకుంటారు, ఆర్థిక బలం చూసుకుంటారు, మరి ఇంకా అనేక రీతిలుగా చూసుకుంటారు. కానీ మనము దేవుని బలము మనం చూసినట్లయితే ఆయన గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా ఆయన.
ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరణ్యాల మీద ఇశ్రాయేలు నడిపించిన దేవుడు. ఎవరు కూడా అంత గొప్ప కార్యములను చేసి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన బలమైన కార్యములు ఎన్నో చేసి ఉన్నాడు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నరరూప దారుడిగా ఆయన భూమి మీదకి, రక్త మాంసములు గలవాడుగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, ఉపమానాలు ఎన్నో చేసి ఉన్నారు. అవన్నీ కూడా రాయటానికి భూలోకమైన సరిపోదని వాక్యం తెలియజేస్తూ ఉంది. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన మన ఆత్మలకు తండ్రి అండి. మన ఆత్మలకు తండ్రి అయిన వారిని మనం ఎంతగా కనపరచాలి, స్తుతించాలి, భయపడాలి. మొదట మనం ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఆయన మనల్ని చూస్తున్నాడు, ఆయన మనల్ని కనిపెడుతూ ఉన్నాడు. మన నడక, మన పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మన క్రియలను, మన ఆలోచనలను, మన తలంపులను సమస్తాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఎంత భయపడాలి. నరుని హృదయం మరి తేటగా ఆయన కనబడుతూ ఉందంట. ఆయన ఆకాశం నుండి నరులను పరిశీలనగా చూస్తూ ఉన్నాడంట. ఆయన మన హృదయము తేటగా చూడగలడు. ఎందుకంటే మనం నిర్మించిన దేవుడు. మనం భయం కలిగి జీవించాలి. హబక్కుకు చాలా భయంతో ఉన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించనని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ హబక్కుకి ఏం మాట్లాడుతున్నాడంటే, ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు దేవా, నా రక్షణ కర్త అయిన నేను నా దేవుని యందు నేను సంతోషిస్తాను. నాకు ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన ఉంటే చాలు. నిజముగా ఈ భూమి మీద మనకి ఎన్ని ఉన్నా, ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారములు ఉన్నప్పటికీ దేవుని కలిగి ఉండలేకపోతే అదంతా కూడా వ్యర్థమే. ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని కలిగి మనం జీవించినప్పుడు ఆయన మనకు బలంగా ఉంటాడు. ఆయన మనకు అండగా ఉంటాడు, మనకు ఆదరణకర్తగా ఉంటాడు, మార్గం చూపేవాడుగా ఉంటాడు. నరకమునకు, అగ్నిగుణమునకు వెళ్లకుండా నిత్య రాజ్యములోనికి నడిపిస్తాడు. ఎంత గొప్ప దేవుడండి. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు భయముతో ఉండాలి. ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మనం వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయము మనిషి దేవునిలో ఉంటాడంట, దేవుని సన్నిధిలో ఉంటాడంట, కానీ నాలుక ప్రపంచం అంతయు సంచరిస్తూ ఉందంట. అలాంటి స్థితిలో మందిరంలో మనం కూర్చోకూడదు. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భయముతో కూర్చోవాలి, భయముతో స్తుతించాలి, భయముతో ఆరాధించాలి, యథార్థత కలిగి జీవించాలి. ప్రభువుకు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద నన్ను నడవ చేయనని తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా కీర్తన దావీదు భక్తుడు కూడా ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు మహారాజు కూడా కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చూసినట్లయితే, నాకు బలమై ఉన్న, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయించున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. ఎంతటి విశ్వాసం వీళ్ళలో ఉంది. గొప్ప విశ్వాసమును కలిగి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. నన్ను ఎత్తైన ప్రదేశాలను తీసుకుని వెళ్ళగలడు నా దేవుడు. నాకు బలముగా ఉంటాడు ఆయన. పడిపోడు, పడనివ్వడు దేవుడు, విడువడు, ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని తెలియజేస్తూ ఉన్నాడు. అట్టి కృప మనందరికీ కలగాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మన చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు కూడా ఆయనే. దేవుడు మనం తోడుగా ఉన్నప్పుడు శత్రువులతో మనం పోరాడే శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. శత్రు బలమంతటిపై కూడా మనకు విజయం అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హబక్కుకు పలికినటువంటి మాటలను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను, ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఈ దినము మనందరం కూడా ఆయనే నాకు బలము, ఆయనే నాకు రక్షణకర్త, నేను ఆయనే అందే సంతోషిస్తాను, ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వల్లే చేస్తాడు, లేడి కాళ్ళ వల్లే చేస్తాడు, ఉన్నత స్థలముల మీదకు నన్ను ఎక్కిస్తాడు. ఈ విశ్వాసం మనకు ఉన్నప్పుడు దేవుడు మనల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని మనం జయించలేని పనులు మనం ఎదుర్కొంటున్నప్పటికీ విజయం మనకే అనుగ్రహించడానికి ఆయన మనకు బలం అనుగ్రహిస్తాడు. అట్టి కృప మనందరికీ తోడయుండును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. అయా మీకు వందనాలు తండ్రి. దేవా మీకు స్తోత్రాలు. ఎబెనేజరే మీకు స్తోత్రాలు. చూచుచున్న దేవా మీకు వందనాలు. వింటూ ఉన్న దేవా, మాట్లాడే దేవా మీకు వందనాలు.
ఆత్మలకు తండ్రి అయిన దేవా మీకు స్తోత్రాలు. ఇదేనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే, మేమందరం కూడా మీరు చూస్తున్నారనే భయముతో అయా మీ సన్నిధిలో మేము ఉండుటకు మమ్మల్ని బలపరచమని, మీ ఆత్మశక్తితో మమ్మల్ని అందరిని నింపమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.